మార్నింగ్ 7:30 అబుదాబి రోడ్లు చూడండి అలా ఉన్నాయి. పొద్దున్నే 7:30కి ఎండ మాడిపోతుంది, మామూలుగా లేదు. అసలు కనిపించట్లేదు కళ్ళు కూడా సరిగ్గా. ఫుల్ హాట్. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఇక్కడ 7:30. అసలు ఇక్కడ పొద్దున్నే అంటే మర్చిపోయాం, డైరెక్ట్ మధ్యాహ్నమే. 7:30 కూడా మిట్ట మధ్యాహ్నం 12 వరకు బయటకు వస్తే ఎట్లుంటుందో అట్లుంది ఎండ. ఇప్పుడే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి మొక్కలకి నీళ్ళు పోతామని బయటకు వచ్చా. మామూలుగా లేదు ఎండ. మంచిగా కట్లు పోయి వెలిగించి నీళ్ళ గిన్నె పెట్టేసి ఆ పక్కన విసరడానికో ఏదో చేస్తే పక్క దగ్గరే ఉంటాం కదా, ఎంత సెగొస్తుంది వేడి, అంత సెగొస్తుంది పొద్దున్నే 7:30కి. పొద్దున్నే అంటే మర్చిపోయాం అసలు. ఇక్కడ మేము ఇంకా ఈ 4 నెలలు కూడా ఇంతే, డైరెక్ట్ మిట్ట మధ్యాహ్నం వేయి మొత్తం. వాము ఏం వేడి, ఏమెండ, ఇలా మాడిపోతుంది. పాపం ఈ ఎండకు కూడా కాస్త గోంగూర అవి బాగానే ఉన్నాయి. కొన్ని చిక్కుడుకాయ అవి అయితే తీసేసాము. గోంగూర కాస్త ఇక్కడ గోంగూర తక్కువ దొరుకుతుంది, అందుకని వేసుకున్నాము. ఒకసారి బాగా గోంగూర వచ్చేసి మొక్కలన్నీ ఎండిపోయి కాయలు వచ్చేసాయి. తర్వాత మళ్ళీ పొద్దున్న సాయంత్రం కాస్త వాటర్ పోయడం వల్ల మళ్ళీ కొంచెం వచ్చాయి. ఇంకా చిక్కుడుకాయలు అవి పెట్టంగానే అవన్నీ ఇంకా అయిపోయింది, దీని పని ఎండిపోయింది, తీసేసాము. ఇంకా కొద్దిగా గుమ్మడికాయలు, సొరకాయలు పిందెలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మధ్య మధ్యలో పిందెలు బాగానే, కొన్ని బీరకాయలు ఏమైనా పెద్దవవుతాయేమో అని కాస్త ఉంచాము. ఇంకా కొంచెం చూడాలి. ఈ ఎండకైతే పాపం ఏముంటాయి, పొద్దున్న సాయంత్రం నీళ్ళు పోసినా కూడా అస్సలు. ఇంకా కొద్దిగా వాటర్ పోద్దామని ఒక ట్యాప్ పెట్టేసి వచ్చా. చూడాలి ఏమెండాలి బాబు, మామూలుగా మాడిపోతుంది ఇల్లు. ఇంకా మధ్యాహ్నం పొద్దున్నే పెట్టుకోవడం, ఇంకా మధ్యాహ్నం డైరెక్ట్